ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రార్థన. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒక పర్యాయము స్తోత్రమయ్యా. మీ ప్రియ పాదముల చెంత దేవా, మీ ప్రియ కుమారులముగా, మీ ప్రియ కుమార్తెలముగా దేవా, మీ సొత్తైన ప్రజలముగా, యాజకులముగా దేవా మేము చేరి మీ సన్నిధానములో దేవ ఇలాగ మీ నామమును గణపరుస్తూ ఆరాధిస్తూ దేవా పూజిస్తూ సాగిలపడటానికి మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన అతి శ్రేష్టమైన సమయమును బట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాము. దేవా కరుణించుము. ప్రార్థించి ప్రకటించిన మేరకు దేవా మీ పునరుద్ధాన దినమును ఆధారము చేసుకుని ఆ కలువరి శిలువలో మా పాపముల కొరకై నీవు బలియాగముగా చేయబడి నీవు కార్చిన అమూల్యమైన కలువరి శిలువ రక్తము ద్వారా దేవా ఎవరైతే పాప క్షమాపణ అనుభవము గుండా నీ రక్తమును కోరుకుంటా వచ్చారో పాపము నుంచి సంపూర్ణమైన విడుదల పొందుకున్న వారై దేవా మిమ్మల్ని ఆరాధించడానికి అర్హత కలిగిన జనాంగములోనికి మీరు నన్ను మమ్మల్ని తీసుకొని రావడం కొరకై మీరు ప్రేమించిన మీరు చూపిన ఆ యొక్క ప్రేమను బట్టి వేలాది స్తోత్రాలయ. దేవా కరుణించుము. మీటింగ్ ఆది నుంచి అంతం వరకు అధ్యక్షత ఆధిపత్యం మీరే వహిస్తురండయ్యా. పాటలు పాడేవారిని బలపరచుము, వాయిద్యములు వాయించేవారిని బలపరచుము, నిలబడుతున్న మీ దాసుని మీరే బలపరచుము. సమస్తము మీ యొక్క నామ మహిమ ఘనత కొరకై పనిచేయలాగున మీరు అనుమతించండి. దేవా బలవర్తమానము ద్వారా మీరు నాతో మాట్లాడండి. సరి చేసుకునే మనసును మీరు దయచేయండి. ఆరాధన వర్తమానము ద్వారా దేవా నా జీవితంలో మా జీవితంలో మీరేమై ఉన్నారో మరొక పర్యాయము మేము గుర్తెరిగి మిమ్మల్ని ఆరాధించుటకు నేర్పించండి తండ్రి. పిల్లలు అటు ఇటు తిరగకుండా, పెద్దలు నిర్లక్ష్యంగా ఉండకుండా మీరు సహాయము చేయండి. మాకు కాదేహువా, మాకు కాదు, మీ కృపా సత్యమును బట్టి మీ నామమునకు మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకుంటున్నామయ్యా. శత్రు ఎక్కడ పని చేయకుండా సహాయము చేయమని మీటింగ్ ఆది అంతం వరకు దేవ చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగుంచండి. ఏ ఒక్కరు ఖాళీ హృదయంతో వెళ్లకుండా కొంత పొందుకొని నెమ్మదితో వెళ్ళుటకు మీరు అనుమతించమని వందనములు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ మిక్కిలి వినయంతో యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 482. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమియో లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియో లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంత కాలమేమో శ్రమలు, పొందవలేని లోకమునందు కొంత కాలమేమో శ్రమలు. సియోను
పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదము. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ దారలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ దారలో. నిత్య నివాసము వేదిలలోన నేత్రాలు కానను పై నిలుపుడే. నిత్య నివాసము వేదిలలోన నేత్రాలు కానను పై నిలుపుడే. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదము. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల పరపవలసి యున్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి. నిరక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాట నమ్ము. నిరక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాట నమ్ము. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదము. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశ కన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశల నన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. పాడైన కోరవు పాపంబు మాని విధేయులైవి రాజిల్లుడి. పాడైన కోరవు పాపంబు మాని విధేయులైవి రాజిల్లుడి. సీయోను సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదము. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకంబు మనది వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునేసు. గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకునే. సొంపుగా
గుంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జయ. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. పాడుచు సియోను వెళ్ళుదాము. పాడుచు సియోను వెళ్ళుదాము. 494. పాట సంఖ్య 494. నే యేసుని వెలుగులో నడిచెదను. నే యేసుని వెలుగులో నడచెదను. రాత్రింబగలాయనతో నడచెదను. వెలుగు నడచెదను. వెంబడించెదను. యేసుడే నా రక్షకుడు. నడచెదనే ప్రభు యేసునితో. నడచెదనే ప్రభు హస్తముతో. కాంతిలో నుండగా జయగాంతును. యేసునే వెంబడింతును. యేసుని వెలుగులో నడచెదను. గాఢంబగు చీకటిలో భయపడను. ఆత్మతో పాడుచు సాగిపోదును. యేసుడే నా ప్రియుడు. నడచెదనే ప్రభు యేసునితో. నడచెదనే ప్రభు హస్తముతో. కాంతిలో నుండగా జయగాంతును. యేసునే నే వెంబడింతును. నే యేసుని వెలుగులో నడచెదను. వెలుగులో ప్రభు స్వరమునే వినుచుందును. సర్వమిచ్చెదను. చెంతనుండెదను. యేసుడే ప్రేమామయుడు. నడచెదనే ప్రభు యేసునితో. నడచెదనే ప్రభు హస్తముతో. కాంతిలో నుండగా జయగాంతును. యేసునే వెంబడింతును. యేసుని వెలుగులో నడచెదను. దిన సహాయమునే పొందెదను. సుఖ దుఃఖమైన మరణంబైన యేసుడే నాయందుండును. నడచెదనే ప్రభు యేసునితో. నడచెదనే ప్రభు హస్తముతో. కాంతిలో నుండగా జయగాంతును. యేసునే నే వెంబడింతును. యేసుని వెలుగులో నడచెదను. నా దృష్టిని ప్రభుపై ఉంచెదను. శిల్వ ధ్వజముని బట్టి వెళ్ళెదను. యేసుడే నా చింతనుండును. నడచెదనే ప్రభు యేసునితో. నడచెదనే ప్రభు హస్తముతో.
శాంతిలో నుండగా చేయగలుగును యేసునే నే వెంబడింతును యేసునే నే వెంబడింతును. పాట సంఖ్య 501. సమాధాన గృహాంబులోను సమాధాన కర్త స్తోత్రములు సమాధాన గృహాంబులోను సమాధాన కర్త స్తోత్రములు క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము మధ్యపు గోడను కూలద్రోసెను మధ్యపు గోడను కూలద్రోసెను నిత్య శాంతిని మనకు సత్యను నిత్య శాంతిని మనకు సత్యను సమాధాన గృహాంబులోను సమాధాన కర్త స్తోత్రములు సమాధాన గృహాంబులోను సమాధాన కర్త స్తోత్రములు నది వలె సమాధానం పడిగా ప్రవహించుచున్నది నది వలె సమాధానం పడిగా ప్రవహించుచున్నది అడ్డుల ద్రోసి మధ్యను నిలచే అడ్డుల ద్రోసి మధ్యను నిలిచే మధ్యకు చేర్చెన్ సేతతో మధ్యకు చేర్చెన్ సమాధాన గృహాంబులోను సమాధాన కర్త స్తోత్రములు సమాధాన గృహాంబులోను సమాధాన కర్త స్తోత్రములు లోకమే చూడట్లుగా కాదు ప్రభు సమాధానము లోకమే చూడట్లుగా కాదు ప్రభు సమాధానము సత్యమైనది నిత్యము నిల్చును సత్యమైనది నిత్యము నిల్చును నిత్యుడేసు కల్గెన్ నిత్యుడేసు కల్గెన్ సమాధాన సమాధాన కర్త స్తోత్రములు సమాధాన గృహాంబులోను సమాధాన కర్త స్తోత్రములు
స్తోత్రములు దేవుని రాజ్యమిలా కాదు భోజన పానములు దేవుని రాజ్యమిలా కాదు భోజన పానములు నీతియు సమాధానము నిరా నీతియు సమాధానము నిరా పరిశుద్ధాత్మలో ఆనందం పరిశుద్ధాత్మలో ఆనందం సమాధానాలు ఆపులోను సమాధానకర్త స్తోత్రములు సమాధానాలు ఆపులోను సమాధానకర్త స్తోత్రములు పర్వతములు తొలగినను తాతరిల్లిన కొండలు పర్వతములు తొలగినను తాతరిల్లిన కొండలు ఆలు తుఫానిలో విడువననేను నాడు తుఫానిలో విడువననేను నా సమాధానము ప్రభువే నా సమాధానము ప్రభువే సమాధానము ఆంబులోను సమాధానకర్త స్తోత్రములు సమాధానము ఆంబులోను సమాధానకర్త స్తోత్రములు ఆశ్చర్యం కరుడు యేసే ఆలోచన కర్తయో ఆశ్చర్యం కరుడు యేసే ఆలోచన కర్తయో బలవంతుడేసు సమాధాన ప్రభు బలవంతుడేసు సమాధాన ప్రభు బలపరచుతన సజరాను బలపరచుతన సజరాను సమాధానాలు ఆంబులోను సమాధానకర్త స్తోత్రములు సమాధానాలు ఆంబులోను సమాధానకర్త స్తోత్రములు. పాట సంఖ్య 505. పాట సంఖ్య 505. భయపడకుము ఓ చిన్న మంద, భయపడకుము ఓ చిన్న మంద,
దయగాల మీ తండ్రి పిలచూచున్నాడు. దయగాల మీ తండ్రి పిలచూచున్నాడు. భయపడకుము తన రాజ్యమంతా నీకియగోరి. తన రాజ్యమంతా నీకియగోరి. ఉన్నత పిలుపు నీకు నిచ్చెను. ఉన్నత పిలుపు నీకు నిచ్చెను. తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు. తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు. భయపడకుము ఓ చిన్న మంద. భయపడకుము ఓ చిన్న మంద. దేవుని రాజ్య మహిమాను పొందా. దేవుని రాజ్య మహిమాను పొందా. సువార్త ద్వారా నిన్ను పిలచెను. సువార్త ద్వారా నిన్ను పిలచెను. నీవు నడువుము తగినట్లు. నీవు నడువుము తగినట్లు ప్రభుకు. భయపడకుము ఓ చిన్న మంద. భయపడకుము ఓ చిన్న మంద. పరిశుద్ధులాలు పాత్రుని జయా. పరిశుద్ధులాలు పాత్రుని జయా. పరలోక పిలుపు నీకు నిచ్చెను. పరలోక పిలుపు నీకు నిచ్చెను. ప్రభుని స్వాస్థ్యమును నీకిచ్చును. ప్రభుని స్వాస్థ్యమును నీకిచ్చును. భయపడకుము ఓ చిన్న మంద. చిన్న మంద. అక్షయ నిర్మల పాడబరాని. అక్షయ నిర్మల పాడబరాని. రక్షణ స్వాస్థ్యము భద్రపరచి. రక్షణ స్వాస్థ్యము భద్రపరచి. నిశ్చయముగా నిన్ను పిలచెను. నిశ్చయముగా నిన్ను పిలచెను. భయపడకుము ఓ చిన్న మంద. భయపడకుము ఓ చిన్న మంద. దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద. భయపడకుము ఓ చిన్న మంద.
Shall we turn our Bibles as our usual part? Book of Genesis, chapter 22, verse 17. ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనం. ప్రభుని ఆరాధించక మునుపు మన సంఘ వాగ్దానమును మనము మరొక పర్యాయము జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఆ మాటను ధ్యానించి మనము ప్రభుని ఆరాధించే ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 22వ అధ్యాయము 17వ వచనం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 22 వర్స్ 17. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. సాధారణంగా ఈ మాటలు ఎవరితో చెప్పారంట? రైట్, ఏంటంటే దేవుడు అబ్రహాముతో చెప్తా వచ్చినాడు. అయితే ఈ మాటను మనం ఆధారం చేసుకుంటూ వచ్చినప్పుడు మనం ప్రభుని ఎందుకు ఆరాధించాలి అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. నేను నిన్ను ఏం చేస్తాను? ఆశీర్వదించేదను. బైబిల్ అంతటిలో ఏ మనుషుని జీవితంలోనైనా ఆశీర్వాదం అన్నప్పుడు సాధారణముగా ఏం కలుగుతుందంట? సంతోషము కలుగుతుంది కదా. ఇదే వాగ్దానం దేవుడు నాకే ఇచ్చాడు అనుకో, ఇఫ్ ఇట్ బిలాంగ్స్ టు మై పర్సనల్ లైఫ్, ఎలా ఉంటుంది? దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు అనుకోండి, దేవుడు నాకే వాగ్దానం ఇచ్చాడు అనుకోండి, నా సంతోషానికి అవధులు ఉంటాయా? అవధుల హద్దులు ఉండవు. ఎంత సంతోషమో అది వర్ణించలేను. కారణం ఏంటంటే వాగ్దానము చేసిన నా దేవుడు ఈ వాగ్దానమును ఏం చేస్తూ ఉన్నాడంట? నెరవేర్చబోతున్నాడు అన్న ఒక సంతోషం, ఆనందం. అయితే ఇది మనకు వ్యక్తిగత వాగ్దానము కాకపోయినా కూడా ఇది మనకు ఎలాంటి వాగ్దానం అంటే ఇది సంఘం అంతటి కొరకై దేవుడు అనుగ్రహిస్తూ వచ్చిన వాగ్దానం. కాబట్టి వాగ్దానము నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాల ప్రధానముగా. అయితే ప్రభువుని ఆరాధించక మునుపు దేవుడు మన జీవితాన్ని ఎలా మారుస్తూ వచ్చాడు కదా. ఆశీర్వాదము అని అంటే నేను మరలా చెప్తున్నాను, ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించడం అంటే అది మనుషులకు కనపడే ఆశీర్వాదం ఒకటి, మనుషులకు కనపడకుండా దేవుణ్ణి సంతోషపరిచే ఆశీర్వాదం ఇంకోటి. ఎందుకంటే కొన్నిసార్లు ఆశీర్వాదం ఎవరికీ కనపడదు. మనుషులకు కనబడే ఆశీర్వాదం ఏంటంటే ఐశ్వర్యము, మనుషులకు కనబడే ఆశీర్వాదం ఏంటి అంటే గొప్ప ఇల్లు, మనుషునికి కనపడే ఆశీర్వాదం ఏంటంటే గొప్ప సంపద, ధనధాన్యములు. ఇవి మనుషులకు కనబడతాయి. అయితే మనుషులకి కనబడని ఆశీర్వాదం ఉన్నది, అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. మనకెప్పుడు ఏ ఆశీర్వాదం అంట? మనం ఎప్పుడు ఏ ఆశీర్వాదం ప్రభు నుంచి కోరుకోవడానికి ఇష్టపడతా ఉంటామంటే, దేవా నేను అప్పుల్లో ఉన్నానయ్యా, దేవా నేను కష్టాల్లో ఉన్నానయ్యా, దేవా నేను ఇబ్బందుల్లో ఉన్నానయ్యా, దేవా నన్ను పలానా ఇబ్బంది, పలానా కష్టము, ఇంకా చెప్పాలంటే పలానా పరిస్థితుల గుండా నేను వెళుతున్నాను, అప్పులో ఉన్నాను, బాధలో ఉన్నాను, అనారోగ్యములో ఉన్నాను, నన్ను బాగు చేయము దేవా అని మనం అంటాం. ఇవంతా ఎవరికి వర్తిస్తాయి ఈ మాటలు? ఈ మాటలు సాధారణంగా ఎవరు కోరుకోవాలంట? మందిరానికి వచ్చే నీవు నేను కాదు ఈ మాటలు కోరుకోవాల్సింది. మరి ఎవరికి మాటలు వర్తిస్తాయి? ప్రభు ఎవరో తెలియకుండా ఉన్న వారికి. మీరు అనుకోవచ్చన్నా ప్రభు ఎవరో తెలియని వాళ్ళు ఇట్లాంటి ప్రార్థనలు చేస్తారా? అవును. మనము చూస్తే 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ, ఆమె ప్రభు దగ్గరికి వచ్చి అన్న మాట ఏంటంట? ఏం మాట్లాడింది ఆమె? ఏం మాట్లాడలా. ప్రభు దగ్గరికి వచ్చింది, ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టి ఏం చేసిందంట? వెళ్ళిపోతా వచ్చింది. అంటే
దాని అర్థం ఏంటి? దెర్ ఇస్ నో థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞత లేని జీవితం మొదటిగా ఆమెది. మనం మేలు పొందుకుంటాం. అందుకే కీర్తనకారుడు అన్నాడు, కీర్తనల గ్రంథం 103వ అధ్యాయము ఏమన్నాడు? నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దంట. ఇది కీర్తనకారుడైన దావీదు అనుభవం. మనం ఆరాధించమంటే మనం ఎట్లా ఆరాధిస్తామండి? మనం దేనికి ఆరాధిస్తాం? అయ్యా నా పిల్లోని కాపాడినావయ్యా, అందును బట్టి ఆరాధిస్తున్నా. అయ్యా నాకు అనారోగ్యం వచ్చింటే, రోగం వచ్చింటే, నా రోగం నుంచి నన్ను విడిపించినావు, అందును బట్టి నిన్ను ఆరాధిస్తున్నా. దేవా నాకున్న పలానా ఇక్కట్ల నుంచి నీవు నన్ను విడిపించినావయ్యా, అందును బట్టి నిన్ను ఆరాధిస్తున్నా. ఇది యథార్థమైన ఆరాధననా? కాదు. ఇవి చేసినందుకు మనం ప్రభుని ఏం చేయాలంట? స్తుతించబద్దులం. మరి ఆరాధించడానికి ఆరాధన దేనికి సంబంధించిందంట? కేవలం మనం నోటి మాటలతో పలికే మాటలు కాదు ఆరాధన అంటే. ఆరాధన అంటే ఏంటంట? మన హృదయమును మనము ప్రభుకు ఆ సంపూర్ణముగా అర్పించటమే, అదే ఆరాధన. ఈ మాట మనకు అర్థం అవ్వాలంటే రండి, shall we turn our Bibles, book of Genesis chapter 8. ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండము 8వ అధ్యాయము 20 నుంచి చదువుకుందామండి. 20, 21 రెండు వచనాలు కలిసి చదువుకుందాం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. అయితే 8వ అధ్యాయం 20వ వచనం చివరిలో ఉంటది. చివరిలో కంటే కూడా 8వ అధ్యాయం 21వ వచనం మొదటి భాగం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రానించి. ఆరాధన అంటే ఏంటంట? మన హృదయములో నుండి ఏం రావాలా? ఇంపైన సువాసన. ఇంపైన అంటే ఏంటి? ఇంపైన అంటే దుర్గంధముతో నిండిన నన్ను. ఏంటంట? ఏం చేశానంట? ప్రభువే పిలిచినాడు. దుర్గంధముతో నిండిన ఈ హృదయాన్ని ప్రభు నివసించడానికి యోగ్యకరమైనదిగా చేసి మనము ఆరాధిస్తూ ఉన్నప్పుడు మన హృదయములో నుండి ఏం రావాలంట? ఇంపైన సువాసన రావాలి. అది ప్రభుని ఆరాధించడం అంటే. కానీ చాలా మంది ఏం భావిస్తారంటే ఆరాధన అన్నది మన పెదవుల నుండి మనం ఎట్లా ప్రభుని గణపరుస్తున్నామో అన్నదే కదా అని అనుకుంటారు. కానీ కాదు. అందుకే మత్తయి సువార్తలో రాయించబడతా వచ్చింది, అయ్యా వీరు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వీరి హృదయం ఎట్లుందంట? ఇంకా నాకు చాలా దూరముగా ఉందని ప్రభువే చెప్తా వచ్చినాడు. కాబట్టి మనము చూస్తే ప్రభును ఆరాధిస్తూ ఉన్నప్పుడు మనకేం కావాలంట? మన హృదయం ఇంపైన సువాసనను ఏం చేయాలా? వెదజల్లా. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, ప్రభును ఆరాధించడానికి వచ్చిన మన జీవితంలో ఎప్పుడైతే ఇటువంటి అనుభవంతో మనము ప్రభును ఆరాధిస్తామో ఆయన ఏం చేస్తాడంట? మన ఆరాధనని ఆయన ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు కదా. ఆరాధన అంటే ఏదో మందిరానికి వచ్చినాం, ఏదో 2 మాటలు ప్రభును చెప్పిన మాటను బట్టి చేసినాం, వెళ్ళిపోయినాం అన్నట్లు కాదు. ఏంటంట? ప్రభు కొరకు మన హృదయము అర్పించటమే ఆరాధన. కాబట్టి ఒక 3 సంగతులు క్లుప్తంగా ఒక 3 సంగతులు ధ్యానించి మనము ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. రండి, మొదటి సందర్భము కొరకై రండి. లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయము. గాస్పల్ లుక్ చాప్టర్ 19 verse 1 and verse 2. లూకాసు వార్త 19వ అధ్యాయము
మొదటి వచనం, రెండవ వచనం. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైనా జక్కయ్య అను పేరుగల ఒకడు. ఎవరిని చూస్తున్నాం ఇక్కడ మనము? జక్కయ్య. జక్కయ్యను గురించి ఇక్కడ 2 మాటలు రాయించబడినాయి. ఎవరంట? మొట్టమొదటిగా వాట్ ఈజ్ హిజ్ వర్క్ అంటే హీజ్ అన్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, సుంకపు గుత్తదారుడు లేదా పన్ను వసూలు చేసే వ్యక్తి. ఇక్కడ ఆయన వృత్తిని గురించి మాట్లాడుతూ రెండవది ఏంటంటే ఆయన ఎవరంట? సాధారణమైన నిరుపేద కాదు. ఆయన ఎవరంట? ధనవంతుడు అని బైబిల్ పరిచయం చేస్తూ ఉంది మనకి. సాధారణంగా మనము చూస్తే చాలా మంది నేటి దినాల్లో కూడా ఒక పెద్ద పోస్ట్లోకి వచ్చిన తర్వాత కేవలము కొన్ని నెలల్లోనే వారి ఆస్తులు పెరిగిపోతూ ఉంటాయి కదండి. అలాగే ఈ వ్యక్తి కూడా బహుశా తన జీవితంలో తను ఏం చేస్తూ వచ్చాడు? తాను చేస్తూ ఉన్న వృత్తిలో ఎంత సంపాదించుకోగలడో అంత ఏం చేస్తూ వచ్చినాడంట? సంపాదిస్తూ వచ్చాడు. సక్రమంగా కాదు, అక్రమంగా. ఏంటంట? సక్రమంగా కాదు, అక్రమంగా. అయితే ఇక్కడ ఒక 4 విషయాలు లేదా 2 విషయాలు ప్రధానముగా మనం ఆరాధించడానికి నేను మీకు ముచ్చటించడానికి ఇష్టపడతా ఉన్నా. ఒకవేళ దేవుడు నిజముగా నిన్ను నన్ను ఆశీర్వాదపు బాటలోనికి నడిపించి ఉంటే మొట్టమొదటిగా మన జీవితంలో దేవుడు ఏ దాన్ని మార్చడానికి ఇష్టపడతాడంటే మన ప్రవర్తన. ఏం మారుస్తాడంట? ప్రవర్తన. ఏంటి ప్రవర్తన అంటే? మన నడవడిక. ఇంకా ప్రవర్తన అంటే ఏంటి? బిహేవియర్ అంటారు కదా. స్కూల్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాం? వెళ్ళిన వెంటనే ప్రేయర్కి ఏం చేస్తాం? వి విల్ బి దేర్ అటెండింగ్ ఫర్ ద ప్రేయర్. ఆఫ్టర్ కంప్లీషింగ్ ఆఫ్ ప్రేయర్ వి విల్ బి దేర్ ఎంటరింగ్ ఇన్ టు అవర్ క్లాస్ రూమ్స్, సిట్టింగ్ వెరీ సైలెంట్, కీపింగ్ ఆన్ క్వైట్ అండ్ లిజనింగ్ వాట్ ద లెక్చరర్స్ వర్ ఆర్ వాట్ ద టీచర్స్ వర్ సేయింగ్. దిస్ ఈజ్ ఆల్ రిలేటెడ్ టు అవర్ బిహేవియర్. మన ప్రవర్తన కదా. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎట్లుండాలంట? ఎట్లుండాలా? బహు జాగ్రత్తగా మనల్ని మనమే చూసుకోవాలి. ఎవరు చూడాల్సిన పనిలా కదా. ఎక్కడ రాయించబడిన మాట? ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంట. కాబట్టి మనము చూస్తే ఈ యొక్క జక్కయ్య జీవితములో మొట్టమొదటిగా ప్రభు ఏం మారుస్తూ వచ్చాడంటే ఆయన ప్రవర్తనని మార్చాడు. జక్కయ్యను గురించి అక్కడ 2 ప్రధానమైన సంగతులు ఉన్నప్పటికీ కూడా జక్కయ్య యొక్క పరిచయము ప్రజల్లో నుండి ఎలాగొచ్చిందంట? ఏమన్నారు జక్కయ్యని? అయ్యా ఈయన ఎవరనుకున్నావు? ఎవరంటేనా? పాపి అన్నాడు. మొదటిగా ఏమన్నారు? పాపి అన్నారు. దానికంటే పై వచనాల్లో ఏం చెప్తా వచ్చాడు? అయ్యా ఈయన చేస్తూ ఉన్న పని ఏంటంట? అక్రమ సంపాదకుడు అన్నారు. దాన్ని ఏం చెప్పారు? సుంకపు గుత్తదారుడు అన్నాడు. అంటే ఏంటి అంటే ఒకవేళ అక్కడ ఉన్న రాజు అయ్యా నీవు ఫలానా వ్యక్తి దగ్గర 2 కాసులు తీసుకో లేదా 4 కాసులు తీసుకో అని చెబితే ఎన్ని కాసులు వారు రాబట్టేవారంట? 2 రాబట్టేవాళ్ళు. ఎన్నింతలు చెప్పాలా? నువ్వే. 2 అంటే 4 ఎక్కడైతే 4 రూపాయలు వసూలు చేయాలనో అక్కడ ఎంత వసూలు చేస్తా ఉన్నారంట? 8 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. సరేలే మంచిదే కదా, 8 రూపాయలు రాజు దగ్గరికి వెళ్తున్నాయంటే రాజు దగ్గరికి వెళ్ళట్లా. 4 రూపాయలకేమో రాజు దగ్గరికి వెళ్తున్నాయి, 4 రూపాయలేమో ఎవరి దగ్గరికి వెళ్తున్నాయంట? అక్రమంగా సంపాదించుకుంటా ఉన్న ఈ యొక్క సుంకపు గుత్తదారుడైన జక్కయ్య దగ్గరికి వెళ్తా ఉన్నాయి ఈ వ్యక్తి జీవితానికి వస్తే. కాబట్టి అక్రమ సంపాదన జీవితము ఎవరిలో ఉందంట? జక్కయ్యలో ఉంది.
రెండవదిగా అందరూ జక్కయ్యను గురించి ఇదే మాట అన్నారు. ఏమన్నారు? అయ్యా, ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? మీ యేసయ్య అనే వ్యక్తి యాడిపోతున్నాడు? జక్కయ్య అనే ఒక పాపి ఇంటిలోనికి వెళ్తున్నాడేంటి అన్నారు వాళ్ళు. ఎక్కడ రాయించబడిన మాట? ఇదే అధ్యాయం 7-8 వచనాల్లో ఉంటది. రండి ఆ మాట చదువుకుందాం. షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్? అందరూ అది చూచి ఎక్కడికి వెళ్తున్నాడంట? ఆయన పాపి అయిన మనుష్యుడు. ఎవరంటే ఈ పాపి అయిన మనుష్యుడు? ఎవరో కాదు, జక్కయ్యే. జక్కయ్య ఎవరంట? పాపి అయిన మనుష్యుడు. అయితే ఇట్లాంటి వ్యక్తి జీవితంలోనికి ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చినప్పుడు ఏమైందంట? తన ప్రవర్తన మార్చబడతా వచ్చింది. ఆయన ఏమంటా వచ్చాడంట? మొదటిగా ఆయన అక్రమ సంపాదకుడు అంటే ఆయన అన్నాడు 8వ వచనంలో, అప్పుడు జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నేను ఎవరి యొద్దనైనా సరే అన్యాయముగా తీసుకొని ఉంటే ఎన్నింతలు చెల్లిస్తా? 4 చెల్లిస్తా అన్నాడు. ఎన్నింతలంట? 4 చెల్లిస్తా అన్నాడు. రెండవది ఏంటంట? పాపి అయిన ఈ మనుష్యుడు అని ప్రజలందరూ చెబితే ప్రభు మాత్రం ఏమన్నాడు? 19వ అధ్యాయం 9-10 వచనాల్లో 9వ వచనంలో అంటాడు, ఏమంటాడు? అయ్యా, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇతడును ఎవరి కుమారుడంట? అబ్రహాము కుమారుడు. ఎంత దాకా పరిచయం ఏమో. అయ్యా, పాపి 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 అని ప్రజలు చెప్తే ప్రభు ఏమంటా వచ్చాడు? ఈజ్ ద సన్ ఆఫ్ అబ్రహాం. అంటే ఎవరు? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము. మరి ఈయన ఎవరు? విశ్వాసులకు తండ్రి అయిన ఆయనకు ఈయన కుమారుడు అన్నాడు. చూడండి ఎట్లుందో. కాబట్టి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమని ఆరాధించాలంటే, దేవా, నీవు నన్ను ప్రేమించావయ్యా. జక్కయ్య వంటి జీవితం నాది కదా. పాపపు నేను అందరి ఎదుట అందరూ నన్ను గురించి ఇచ్చే సాక్ష్యం, వీడు పాపి, ఈమె పాపి, పాపాత్మురాలని పిలువబడే నన్ను నీవు ప్రేమించావయ్యా. అన్యాయపు జీవితం జీవిస్తా ఉన్న నన్ను నీవు ప్రేమించావయ్యా. నా ప్రవర్తనను మార్చడానికి నువ్వు వచ్చినావు. జక్కయ్య జీవితంలోనికి వచ్చినట్లుగా నాకు వేరొక పేరు ఇచ్చావు. నా ప్రవర్తనని మార్చినావయ్యా. నీ వంటి దేవుడు ఎవరున్నారని ఏం చేయాలా? ప్రభుని ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలంట? ఏం మార్చాడు ఆయన? మొదటిగా ప్రవర్తన. గుర్తుపెట్టుకోవాలి. అందుకే రాసుకోవాలి. రాసుకుంటేనే గుర్తుంటాయి ఆరాధించేటప్పుడు. ఇది మొట్టమొదటి ఆశీర్వాదం క్రైస్తవ జీవితంలో ప్రభుని ఆరాధించడానికి. ఒక వ్యక్తిని దేవుడు ఆత్మీయంగా ఆశీర్వదిస్తున్నాడంటే మొట్టమొదటిగా ఏం చేస్తాడంట? దేవుడు ఆ వ్యక్తి ప్రవర్తనని మారుస్తాడు. రండి, రెండోదిగా ప్రభు ఏం మారుస్తాడో చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. బుక్ ఆఫ్ జాన్ గాస్పల్, చాప్టర్ 12 వర్స్ 1. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు రైట్. లాజర్ ఎవరంట? ఆయనతో కూడా భోజనమునకు కూర్చుండిన వారిలో ఒకడు. రెండోదిగా చూస్తే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించినాడు అని ఎలా చెప్పగలమంటే, రెండోదిగా హృదయాన్ని మారుస్తాడు. ఏం మారుస్తాడంట? బాబు నువ్వు చెప్పు, ఏం మారుస్తాడు? మరి అరచకుండా కూర్చుంటే ఇంకా బాగా చెప్తావు, అరవద్దు. ప్రభు ఏం మారుస్తాడంట? రెండోదిగా మన హృదయాన్ని మారుస్తాడు. మొదటిగానేమో మన ప్రవర్తనని మారుస్తాడు. రెండోదిగా మన హృదయం గురించి ఇందాకనే మనము చదువుకుంటూ వచ్చాం. 8వ అధ్యాయం ఆదికాండం 21లో ఏమంటా వచ్చాడు? హృదయము యొక్క ఆలోచనలన్నీ వారి బాల్య దినముల నుంచే ఏంటంట? చెడ్డవి, దే ఆర్ ఈవిల్ అన్నాడు. అంతే. కాబట్టి మనం మన జీవితంలో ఈ యొక్క లాజరు ప్రభు తనని మృతులలో నుండి లేపనంత వరకు ఎన్నోసార్లు ఏం చేస్తా వచ్చంట? బేతని అని ప్రభు దర్శిస్తా వచ్చినాడు. ఒక సందర్భం రాయించబడింది లూకాసు వార్తలో. ఆ సందర్భం ఏంటంట? మరియ యేసుక్రీస్తు ప్రభు వారి చెప్పే మాటలను వింటా ఉంటే మార్తా
ప్రభుకు పరిచర్య అనగా వంట సిద్ధము చేస్తా ఉంటే లాజర్ అక్కడ కనపడడు. మనకు ఆ సందర్భంలో కనపడతాడండి? కనపడడు. చాలా మంది ఇండ్లలో ఎవరైనా దేవుని మాటలు చెప్పేవారు వస్తే ఇంట్లో పిల్లలు ఉండరు. ఒకప్పుడు నేను కూడా అట్లా అంటున్నే. ఎప్పుడన్నా వచ్చాక ఏంది ఎప్పుడు నా గురించే చెప్తారు అని ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళని చూస్తే ఇంకా హౌస్ విజిటింగ్ అంటే ఉన్నాను అంతే. ఇంకా మనకు తెలుస్తుంది కదా పలానా రోజు అంకుల్ వస్తాడని. కాబట్టి లాజరు తన జీవితంలో దేవుడు ఏం చేస్తూ వచ్చాడయ్యా లాజరుకు అని అంటే, లాజరును కూడా ప్రభు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటంటే ఆయన హృదయాన్ని మార్చాడు. మునుపెట్లుందంట సహవాసం దేవునితో ఉందా? లేదు. అయితే ఇప్పుడు ఎవరితో ఉందంట? ఎక్కడ కూర్చొని ఉన్నాడు లాజరు? ప్రభుతో కూడా కలిసి కూర్చొని ఉన్నాడు. ప్రభుతో కలిసి కూర్చొని ఉన్నాడంటే దట్ స్పీక్స్ అబౌట్ ఫెలోషిప్. ఎవరైనా సరే ఆ మాట మనకు అర్థం అవ్వాలంటే, ఎవరైనా సరే ఇద్దరు సమాధానం లేకుండా ఉంటే కలిసి నడవరు. నడుస్తారా? కలిసి నడవరు. సమాధానం ఉందని 1 మైలు వెళ్దాం అంటే 2 మైళ్ళు వెళ్తాం. అరే ఒక ప్లేస్కి వెళ్ళాలంటే 2 ప్లేసులకు వెళ్తాం. ఎందుకు? సమాధానం ఉంది, ఫెలోషిప్. రెండవదిగా మనం ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవా రెండవదిగా నీవు నా హృదయాన్ని మార్చావు. నా యొక్క సహవాసం మునుపు ఎక్కడున్నదంట? నీతో లేదయ్యా. అయితే ఇప్పుడు నీతో నాకు సహవాసం ఉంది. నా హృదయమును మార్చిన దేవుడవయ్యా నీవు కదా అనేం చాలా ప్రభును ఆరాధించాలి. మొదటిగా ఏం మార్చాడంట? ప్రవర్తన. రెండవదిగా హృదయాన్ని మార్చాడు. మూడవది చివరిది. రండి ఈ మాట మాత్రం చూసుకొని ముందుకు సాగుదాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం. యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ చాప్టర్ 9. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము. రైట్. ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు సౌలు? దేవుణ్ణి సేవిస్తా ఉన్న వారిని నేను చంపాలి అని అనుకున్నాడు. ఇది సందర్భం. అయితే దేవుడు ఏం చేస్తా వచ్చాడంట? ఈ సౌలును ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలోనికి దేవుడు నడిపిస్తా వచ్చినాడు. ఎట్లా నడిపించాడు? ఏం మార్చాడంట? సౌలు జీవితంలో తన జీవితమునే ప్రభు మారుస్తా వచ్చినాడు. మొదటిగా చూస్తే ప్రవర్తనను మార్చాడు. ఎవరి జీవితంలో? జక్కయ్య జీవితంలో. రెండవదిగా చూస్తే హృదయాన్ని మార్చాడు. ఎవరి జీవితంలో? లాజరు జీవితంలో. మూడవదిగా చూస్తే జీవితాన్ని మార్చాడు. ఎవరి జీవితంలో? సౌలు జీవితంలో. సౌలు ఆయన దేవుని ప్రజలను చంపాలి అని అనుకున్నాడు. అయితే మనము చూస్తే 2 ప్రధానమైన సంగతులు, ప్రధానమైన మాటలు ఆయన పత్రికలలో రాస్తూ ఆయన అంటాడు. మొదటిగా అంటాడు ఏమని? అయ్యా నేను క్రీస్తుతో కూడా ఏం చేయబడి ఉన్నాను? సిలువ వేయబడి ఉన్నాను. ఐ వాజ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. ఇకను జీవించున్నది నేను కాదు, నా యందున్నది ఎవరంట? క్రీస్తే అన్నాడు. అది మొదటి సందర్భం. రెండోసారి చూస్తే కనుక ఆయన అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. ఎంత చక్కగా చెప్పాడు. అంటే ఏంటి? బ్రతుకుట క్రీస్తే. బ్రతికినా ప్రభు కొరకే, చచ్చినా ప్రభు కొరకే. ముందేమన్నాడు? అయ్యా ఎవరైతే ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారో, అయ్యా ఎవరైతే ప్రభువును సేవిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆ ప్రభు నామమును గణపరుస్తూ ఉన్నారో అటు వారిని చంపాలి అని అనుకున్నాడు. ఎవరు? సౌలు. సౌలును మార్చి ప్రభు తన సౌలు యొక్క జీవితమును మార్చాడు ప్రభు. మూడవదిగా ఇవి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. మనం ఏమనుకుంటాం? అయ్యా ఆశీర్వాదం అంటే ఇల్లు లేని నాకు ఈ సంవత్సరం దేవుడు ఇల్లు ఇచ్చాడు, పిల్లలు లేని నాకు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు, లేదంటే పెళ్లి కానీ వివాహం కానీ నాకు దేవుడు నా జీవిత భాగస్వామిని ఇచ్చాడు, లేదంటే నడుచుకుంటూ వెళ్ళి నాకు బైక్ ఇచ్చాడు, ఎక్కడో అప్పుల్లో ఉన్న నా అప్పులను తీసివేశాడు. ఇది ఆశీర్వాదం అని తలంచుతాం. ఇది ఆశీర్వాదం కాదు. ఇది ఏ ఆశీర్వాదం అంటే ఇది భౌతిక సంబంధమైన ఆశీర్వాదం.
మనుషుల కంటికి కనపడే ఆశీర్వాదం. రోమీలకు రాసిన పత్రికలో రాయించబడింది. ఆయన తన ప్రజలకు సిద్ధపరచినవి ఏంటంట? కనులకు కనపడమంట, చెవులకు వినపడమంట, హృదయానికి గోచరం కావంట. ఇవి ఎవరికైనా అర్థమవుతాయా? ఇప్పుడు మనం వెళ్ళి లోకంలోకి, అయ్యా జీవితం మార్చే దేవుడు వేస్తాయంటే జీవితం మారుస్తాడా? ఎట మారుస్తాడు? వాళ్ళకు తెలియదు. అర్థం కాని జీవితం అంటే ఇదే. అయా ప్రవర్తన మార్చే దేవుడు అని మనం యేసుక్రీస్తు ప్రభువాని గురించి పరిచయం చేశామనుకోండి, అవునా? ఎట్లా? వాళ్ళకి అర్థమవుతున్నాయి ఈ సంగతులు, వాళ్ళకి అర్థం అవట్లేదు, కానీ మనకు అర్థమవుతున్నాయి. కాబట్టి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఈ 3 విషయాలను మనము నెమరు వేసుకొనొచ్చు. మనకు దేవుడు చేసిన ఆత్మ సంబంధమైన మేలులను తలపోసుకొనొచ్చు. మనం ఏం చేయాలంట? ప్రభును ఆరాధించాలి. కాబట్టి మొట్టమొదటి అనుభవం చెప్పాలి, మీరే చెప్పాలి. ఇప్పుడు ప్రవర్తనను మార్చాడు. ఎవరి ప్రవర్తనను మార్చాడు? అమ్మాయి నువ్వు చెప్పు. ఏం వింటున్నావు? జక్కయ్య ప్రవర్తనను మార్చాడు. రెండోదిగా హృదయాన్ని మార్చాడు. ఎవరి హృదయాన్ని మార్చాడు? అందుకే చాలా జాగ్రత్తగా వినాలి. లాజరు హృదయాన్ని మార్చాడు. మూడోది జీవితాన్ని మార్చాడు. ఎవరి జీవితాన్ని మార్చాడు? సౌలు జీవితాన్ని మార్చాడు కదా. ఎలా ఉండేవాడు అంటే, సౌలు మునుపు దేవుని పిల్లలను చంపేవాడు, ఇప్పుడు దేవుని కొరకు చావడానికి సిద్ధమైపోతూ వచ్చాడు. హృదయాన్ని మార్చాడంటే మునుపు సహవాసం దేవునితో లేదు, ఇప్పుడు దేవునితో సహవాసం ఉంది. అదే హృదయం మార్చబడదు. ప్రవర్తన అంటే మునుపు అందరూ జక్కయ్యని అన్నారు, ఏమని? అయ్యా ఈయన అన్యాయపు సొమ్ము అక్రమంగా సంపాదించేవాడు, ఈయన పాపి అన్నాడు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రవర్తన ఇంట్లోనికి వచ్చాడో హృదయం ఏం చేయబడిందంట? హృదయం మార్చబడిందా? ప్రవర్తన మార్చబడి. చూద్దాం మీరు ఎలా వింటున్నారు అని. కాబట్టి ప్రవర్తనను మారుస్తూ వచ్చాను. అన్యాయపు సొమ్ము తర్వాత లేదు, తర్వాత పాపి అన్న ఆ యొక్క బిరుదు కూడా లేదు ఆయనకి. ఆ అనుభవం నుంచి బయటికి వచ్చాడు. కాబట్టి 3 అనుభవంను తలపోసుకొనొచ్చు. మనము ప్రభును ఆరాధించుదాం. దేవుడి మాటలు దీవించును గాక. లేచి నిలబడి పాట పాడుకుందాం. పాట సంఖ్య 505, 5వ చరణం, 6వ చరణం, 7వ చరణం. తన కుమారుని నీ కోరకీయం, తన కుమారుని నీ కోరకీయా, వెనుదీయలేదు నీ ప్రియ తండ్రి, వెనుదీయలేదు నీ ప్రియ తండ్రి, మన స్వాస్థ్యమంతా నీ కోరకీర్చున్, మన స్వాస్థ్యమంతా నీ కోరకీర్చున్. భయపడకుము ఓ చిన్న మంద, భయపడకుము ఓ చిన్న మంద, జగల నీ తండ్రి పిలచుచున్నాడు, జగల నీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము చిన్న మంద, పరిశుద్ధాత్మలో నిన్ను శుద్ధి చేసి, పరిశుద్ధాత్మలో నిన్ను శుద్ధి చేసి, పరిశుద్ధుల స్వాస్థ్యమునికియా, పరిశుద్ధుల స్వాస్థ్యమునికియా, తెరువా చేసేను నీ కన్నులను, తెరువా చేసేను నీ కన్నులను. భయపడకుము ఓ చిన్న మంద, భయపడకుము
పిలచుచున్నాడు. దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకు చిన్న మంద, భయపడకు చిన్న మంద. సిలువలో యేసు చనిపోయి బ్రతికే, సిలువలో యేసు చనిపోయి బ్రతికే. గెలిచే సమాధి బలమీయ నీకు, వెలచే సమాధి బలమీయ నీకు. హల్లెలూయా అని పాడుము నీవు, హల్లెలూయా అని పాడుము నీవు. భయపడకు చిన్న మంద, భయపడకు చిన్న మంద. దయగల మీ తండ్రి పిలచుచున్నాడు. దయగల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకు చిన్న మంద, భయపడకు చిన్న మంద.
పాట సంఖ్య 506, మొదటి చరణం, రెండవ చరణం, మూడవ చరణం. పాట సంఖ్య 506. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. మనలను రక్షించెను, తనకే స్తుతి పాడెదము. మనలను రక్షించెను, తనకే స్తుతి పాడెదము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. కృపా సత్యాస పూర్ణ వాక్యము నరరూపి యాయేను. కృపా సత్యాసం పూర్ణ వాక్యము నరరూపి యాయేను. కనుగొంటిమి తండ్రి మహిమాను, జనితైక కుమారునితో. కనుగొంటిమి తండ్రి మహిమను, జనితైక కుమారునిలో. తన ప్రేమ అద్భుతమైనది, మనము కొనియాడెదము. మన ప్రేమ అద్భుతమైనది, మనము కొనియాడెదము. మనమేసుని తన వారిగానే యుందుము. మనమేసుని వారలము, వారిగానే యుందుము. వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగెను. వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగెను. మనలను తానే వెలిగించెను, తన వాక్యము ద్వారానే. మనలను తానే వెలిగించెను, తన వాక్యము ద్వారానే. ప్రభుత్తముడని ఎరిగి తనకే స్తుతి పాడెదము. ప్రభుత్తముడని ఎరిగి తనకే స్తుతి పాడెదము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. దైవ పుత్రుండు
సజీవరాళ్ళతో ఇంటిని కట్టుచున్నాడు. ఆ దైవ పుత్రుండు సజీవరాళ్ళతో ఇంటిని కట్టుచున్నాడు. దేవుని తేజ మోరాగా మహిమాతో నిండే గృహము. దేవుని తేజ మోరాగా మహిమాతో నిండే గృహము. ఆయన మందిరములో తన మహిమను పాడెదము. ఆయన మందిరములో తన మహిమను పాడెదము. మనమేసుని వారలము, తన వారిగా నేయందుము. మనమేసుని వారలము, తన వారిగా నేయందుము. దయచేసి కూర్చోండి. Before going to participate in the table, shall we once again meditate as our usual part, which we are meditating, book of Genesis chapter 22 verse 17. మనము ప్రభు యొక్క బల్లను సమీపించక మునుపు మన సంఘ వాగ్దానము ఏంటంటే, సంఘ వాగ్దానము ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదివి తర్వాత దేవుని వాక్యమును ధ్యానించి మనము బల్లను సమీపించుదాం. ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. ఇందులో మనకేంటంటే వాగ్దానము, నేను నిన్ను ఆశీర్వదించెదను. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి అంటే కనీసముగా మనము 3 ప్రధానమైన పనులు చేయాలి. ఎన్ని పనులంట? 3. ఇవి నా సొంత మాటలు కాదు కానీ బైబిల్లో ఉన్నవే. ఐ వుడ్ లైక్ టు గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద బైబిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సమ్ స్క్రిప్చర్స్. దేవుని వాక్య భాగములో నుండే నేను మీకు కొన్ని ఉదాహరణలు, కొన్ని మాటలు కూడా అందరము కలిసి చదివే ప్రయత్నం చేద్దాం. దాని కొరకై మొట్టమొదటిగా కీర్తనల గ్రంథము, బుక్ ఆఫ్ సాంగ్స్ చాప్టర్ 1. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం మాత్రం చదువుకుందాం, కలిసి చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మొట్టమొదటిగా ఎవరి జీవితంలో దేవుడు వాగ్దానము నెరవేరుస్తాడు అనంటే, లేదు అయా నేను ఆత్మీయంగా ఆశీర్వదింపబడాలి అనంటే దేవుడు చెప్పే మొట్టమొదటి కండిషన్, దేవుని వాక్యమును ఏం చేయాలంట? మనము ధ్యానించాల. చాలా మందికి ఎట్లాంటి అలవాటు ఉంటుందంటే, ఉదయము ఒక 10 వచనాలు లేదా ఉదయం ఒక అధ్యాయం చదువుతారు, రాత్రికాలం చదవరు, రోజంతటికి ఒకటే.
బైబిల్ను మనం ఎంతగా ధ్యానిస్తామో ఈ లోకం మనకు నేర్పించని విషయాలు దేవుడు బయలుపరుస్తాడు. ఉదాహరణకి ఒకటి రెండు సంగతులు చెప్తానండి బైబిల్లో నుండి. మొట్టమొదటి సందర్భం ఆదికాండము 7వ అధ్యాయము. ఎవరు కనపడతారు అక్కడ మనకు? నోవాహు కనపడతాడు. నోవాహుకి ఓడ చేయమని చెప్పింది ఎవరంట? ఓడ చేయమని చెప్పింది ఎవరు? దేవుడే. ఎలా చేయాలా? కొలతలు తెలుసా? లేదా ఏ మాన ఎంచుకోవాలా? ముందు ఎవరైనా చేసినారంటే ఎవరు చేయలే, కానీ నోవాహు ఓడ చేశాడు. ఆ ఓడని తయారు చేయటంలో నోవాహు ఎవరి దగ్గర కనిపెట్టాడంట? దేవుని దగ్గర కనిపెట్టాడు. మనం కనిపెడతామా? మనం అడుగుతామా, దేవా నాకు ఈ ప్రశ్న ఉందయ్యా, ఎందుకు నేను ఎంత సంపాదిస్తున్నా మిగలట్లేదు, ఎందుకు నా జీవితంలో నేను ఇంత నమ్మకంగా నీ మందిరంలో ఉన్నా కూడా నా జీవితంలో ఈ కష్టం తొలగిపోలేదు అని ఎప్పుడైనా సరే నీకు నువ్వు ప్రశ్న వేసుకొని దేవుని దగ్గరికి వచ్చి జవాబు వెతికినావా? ఈ అనుభవం కావాలా? ధ్యానించడం అంటే చాలామంది ఓన్లీ వాక్యాన్ని ధ్యానిస్తున్నామండి మంచిదే అని అనుకుంటాం. అయితే ధ్యానించడం ఒక ఎత్తు అయితే ఆ ధ్యానించినది మన జీవితంలో ఏం చేయాలంట? ఆచరించడం ఇంకొక మెట్టు. ఎన్ని చోట్ల మనం వాక్యం వినింటామో కదా, మంచి మంచి అద్భుతమైన సంగతులు, దేవుని యొక్క దాసులు చాలా మంచి మాటలు చెప్పింటాం. చాలా మంది అంటారన్నా మేము దేవుని వాక్యం వింటామని. వెంటనే నేను ప్రశ్న అడుగుతా, ఆ వాక్యం చొప్పున నడుస్తున్నావా అని. వినటం గొప్ప సంగతి కాదు, బైబిల్లో రాయించబడింది, మీరు వినువారు మాత్రమై ఉంటే మిమ్మల్ని మీరు ఏం చేసుకుంటారంట? మోసపుచ్చుకుంటారంట. రండి యాకోబు పత్రిక. షాల్ వి టర్న్ అవర్ బైబిల్ బుక్ ఆఫ్ జేమ్స్. మనం వినువారు మాత్రమే అయి ఉన్నామనుకో, మనం దాన్ని ఆచరించలేదనుకో, మనం ఏం చేయబడతామంట? మోసగించబడతాం. 1వ అధ్యాయము 22వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. దేని చొప్పున మన ప్రవర్తన ఎట్లుండాలంట? వాక్యం ఏది చెప్తే అది చేయాల. చాలా మంది ఏంటంటే పోయిరో భలే ఇన్నాం వాక్యం, నువ్వు ఆచరణలో పెట్టలేదనుకో యాడికి వెళ్తాం? చచ్చిపోయిన తర్వాత అన్నా ప్రైజ్ లాడన్నా నరకంలో కలుద్దాం అంటాం. కాబట్టి విన్న వాక్యం నువ్వు ఎన్ని మాటలని, ఒక్క మాట నీ హృదయంలో, నా హృదయంలో నాటబడగలిగితే చాలు. వారానికి ఒక్క మాట మనము నేర్చుకొని, దేవా ఈ వారం అంతా నేను ఇట్లా నడవాలనుకుంటున్నాను ప్రభు దగ్గర సహాయం కొరకై కనిపెట్టి ప్రభు మనల్ని నడిపించితే, మనము నడవటానికి పునుకున్నప్పుడు ప్రభు సహాయం చేసిన కొలది ఆ వారం అంతా మనం మన జీవితంలో ఎట్లా ఉంటామంటే జీవజలంలాగా ఉంటాం. అంటే ఏంటి అర్థము? ఎండిన స్థితి కనపడదు మనకు కదా. తిన్నా తినకపోయినా మన ముఖాల్లో సంతోషము, తిన్నా తినకపోయినా ఏంటంట? సంతోషం కదా. మనం ఏమి తిన్నా ప్రతిరోజు నాన్ వెజ్ తిన్నా కూడా మన ముఖాల్లో నవ్వే సంతోషమే ఉండదు కదా, కనపడదు. నేర్చుకోవాలా కదా. దేవునితో గడిపే సమయము చాలా విలువైనది. నేను నా ఉదయకాలం లేచిన వెంటనే ఫస్ట్ నా టైం టేబుల్లో దేవుని కొరకైనా సమయమే ఉంటుంది. ఫస్ట్ టైం టేబుల్ నేను ఏ రోజైనా వేసుకొని, నేను ఎన్నింటికైనా లేవని, రాత్రి ఎక్కువ ఆలస్యం అయితే 6కు లేస్తే ఆ మొదటి గంట ప్రభుదే. ఒకవేళ రాత్రి త్వరగా పడుకున్నా 4కి లేస్తే 4 గంటకు నేను లేచి నా ప్రభు దగ్గర కనిపెడతా. నేర్చుకోవాలా. గొప్పతనం కాదు ఇది, కనీస జీవితం. ప్రభు మన కొరకు ఆ కలువరి సిలువలో చనిపోతే కనీసం ప్రభు కొరకు 1% కూడా మనం బ్రతకపోతే ఇది బ్రతికేనా? ఎట్లా బలలో పాలు పొందుతాం? బలలో పాలు పొందడం అంటే అంత ఆశామాశ సంగతి కాదు. మీరు నమ్ముతారో నమ్మరో, చాలా మంది క్రైస్తవులు రక్షింపబడి బాప్తిస్మం తీసుకొని కొన్ని సంవత్సరాలు బలలో పాలు పొందని జనాంగం ఉందంటే నమ్ముతారండి మీరు? నేను చూశాను. కారణం ఏంటో తెలుసా? నేను ఒకసారి అడిగాను, ఏమక్క నువ్వు బలలో పాలు పొందవేంటి అంటే, అన్న మీరు చెప్పే ప్రతి మాట నాకు గుచ్చుకున్నప్పుడు నా బ్రతుకు సరిగా లేదని దేవుడు నాకు చెప్పాడన్నా, ఇంకెందుకు నేను బలలో పాలు పొందడం అన్నది. నేను అన్నాను, అక్క సరి చేసుకొని పాలు పొందొచ్చుగా. ఈ విషయం ఎన్ని విషయాలని సరి చేసుకోవాలన్నా? అంత అసహ్యకరమైన జీవితమే ఉందంటే, నీవు నిజముగా రక్షింపబడి ఉంటే
నీ జీవితం మార్చబడుతుంది అక్క, నువ్వు అట్లే ఉండకూడదని చెప్పాను నేను కదా. నేర్చుకోవాలి, దేవుని వాక్యమును ధ్యానించాలి. మన కుటుంబము ఆత్మీయంగా కట్టబడాలన్నా, మన కుటుంబము అందరిలో నవ్వుల పాలు అవ్వకుండా ఉండాలన్నా వాక్యం దగ్గరికి రావాల్సిందే. భార్య ఎట్లా ఉండాలనో బైబిలే చెప్తుంది, భర్త ఎట్లా ఉండాలనో బైబిలే చెప్తుంది, సంఘం ఎట్లా ఉండాలనో బైబిలే చెప్తుంది, పిల్లలు ఎట్లా ఉండాలా, పిల్లల్ని ఎట్లా పెంచాలన్నది కూడా బైబిలే చెప్తుంది. ఇన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం? కాలయాపన చేస్తూ ఉన్నాం కదా. నేర్చుకోవాలా. ఎప్పుడైతే మనం మన జీవితంలో, నీకు ఇంకొక మాట చెప్తానండి. ఇన్నేళ్ళు 10 ఏళ్ళు దాదాపుగా నాది 2011లో 10th అయిపోయింది, 13కు ఇంటర్ అయిపోయింది, 17కు డిగ్రీ అయిపోయింది. 17కో 18కో డిగ్రీ అయిపోతే ఇన్నేళ్ళు నేను ఎట్లా ఉన్నానంటే, నాకు చదివే వద్దు అని అనుకున్నా. మీరు నమ్ముతారు నమ్మరు, అయితే ఒక్క దైవజనుని మాట ద్వారా నేను తిరిగి చదవాలనుకున్నా. అన్న పేరే డాక్టర్ జీవన్ ప్రమోద్. ఆయన ఏం చెప్పాడంటే, ఆయనంట తన జీవితంలో పాస్ అవ్వడానికి ఆయన చేసిన పనులు ఏంటంటే, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు బైబిల్ చదివేవాడంట. సమయం దొరికితే బైబిల్ చదివేవాడు. ఆయన తీసుకున్న కోర్స్ ఏంటంటే డాక్టర్, దాన్ని MBBS ఇన్ హోమియోపతి అంటారు. మనం మన జీవితంలో ఏం చదవాలా. దేవుడు మనకిచ్చిన జ్ఞానం వాడుకోవాలా. దేవుడు మనకిచ్చిన కళ్ళను ప్రభు కొరకు వాడుకోవాలా. దేవుడు మనకిచ్చిన నోటిని ప్రభు కొరకు వాడుకోవాలా. దేవుడు మనకిచ్చిన చేతులను ప్రభు కొరకు వాడుకోవాలా. దేవుడు మనకిచ్చిన కాళ్ళను ఏం చేయాలా? వినియోగించుకోవాలా. కొంతమందికి ఎట్లాంటి ఆశ ఉంటుందంటే, యవ్వన ప్రాయం అంతా సెల్లు చూసి 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 రేపో మాపో చస్తాము అని డాక్టర్ చెప్పినప్పుడు కళ్ళు కనపడకపోయినా ఏం చేస్తారు తెలుసండి? బైబిల్ ఉంటే ఇచ్చారక్క అంటారు. సిగ్గులేని బ్రతుకు. అట్లాంటి బ్రతుకులోనికి నీవు నేను రాకముందే ప్రభువును సంతోషపెట్టే వారంగా ఉండాలని ప్రభు కోరిక. అందుకే అంటున్నాడు కదా, నీకు ఇచ్చిన వాగ్దానం ఏదైనా పర్వాలా, ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే ఏం చేయాలంట? మొట్టమొదటి స్టేట్మెంట్, దేవుని వాక్యము ధ్యానించి ఆ వాక్యము ఏమి చెబితే దాని చొప్పున నడచాలంతే. ఏదేం చెప్పని ప్రభు అన్నాడనుకో, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టని ప్రభు నీతో మాట్లాడితే ఏం మాట్లాడద్దు, మౌనంగా వచ్చేసే బయటికి. మీరు నమ్ముతారు నమ్మరో, ఇక్కడ నుంచి పోవడం 1% కూడా నాకు ఇష్టం లేదు. ఇక్కడ నుంచి నేను పోయినప్పుడు నాకు ఎదురైన శ్రమలు చూస్తే నాకు అనిపించింది, ప్రభు చచ్చిపోయేది మేలేమో, ఇంతకాలం నేను బ్రతికిన బ్రతికేంది, నేను ఆడిపోవడం ఏంది నా పరిస్థితి అనుకున్నప్పుడు దేవుని ప్రణాళిక ఏంటో తర్వాత అర్థమైంది కదా. కాబట్టి నేర్చుకోవాలా. బైబిల్ చదివి ధ్యానించి, దేవా నా జీవితం ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు చెప్పయ్యా అని ఏం చేయాలా? ప్రభుని అడగాలి. ఏదో మందిరానికి వచ్చినాము, మందిరానికి పోతాము, ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఇక్కడే ఉండొచ్చు, ఇంకో చోటికి వెళ్ళొచ్చు, నేను ఇక్కడే ఉండొచ్చు, నేను ఇంకో చోటికి వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇంకొక ప్రాంతంకి వెళ్ళిపోవచ్చు, లేదా ప్రభు దగ్గరికి వెళ్ళొచ్చు. అయితే ఏ పరిస్థితిలోనైనా సరే మనం సంతోషంగా ఉండగలుగుతున్నాం అది ఆలోచించాలి. దేవుని విషయంలో, ఈ లోక విషయంలో సంతోషం వస్తుంటది పోతుంటది, కానీ దేవుని విషయంలో అంత సులువుగా ఎవరికి సంతోషం రాదు. వచ్చిన సంతోషం ఎప్పుడు పోదు. లాజరు జీవితానికి వస్తే తినడానికి ఏమీ లేదు, మంచి ఆరోగ్యం లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండటానికి ఇల్లు లేదు. ఎప్పుడన్నా ఏడ్చినట్టు బైబిల్లో చూస్తామండి మనము? ఎప్పుడన్నా ఏడ్చినాడా లాజరు? ఏడవల. ఏమీ లేకపోయినా ప్రభు కొరకు బ్రతికినాడు. చనిపోయిన తర్వాత పరలోకంలో ఉన్నాడు. ఇది నేర్చుకోవాలి. ఇది దేవుని వాక్యం మనకు బోధపరచేది. కాబట్టి ఏం చేయాలా? దీనికి తగినట్లుగా నడవాలి. ప్రభు నా జీవితంలో నీ చిత్తం ఏంటి? నా భర్త జీవితంలో, నా భార్య జీవితంలో, నా పిల్లల జీవితంలో నీ చిత్తం ఏంటి? వాళ్ళు ఎట్లా నీ కొరకు వాడబడాలా? నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు అని ఏం చేయాలా? మనము అడగాలి. దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చింటాడు, చదవాలా. అయ్యా నీ నాకేం వాగ్దానం వచ్చింది, నా కుటుంబానికి ఏం వాగ్దానం వచ్చింది, ఆ వాగ్దానం యొక్క సారాంశం ఏంటి అర్థం చేసుకోవాలా కదా. పిల్లలం కాదుగా. దేవుడు ఎంత మనకు జ్ఞానం ఇచ్చాడంటే మనకి ఏం తెలియకపోవచ్చు, కానీ గూగుల్ చేస్తే అంత వచ్చేస్తుంది.
బైబిల్ కామెంటరీస్ అని ఉంటాయండి. ఒకసారి మీరు గూగుల్లోకి వెళ్ళి మీ వాక్యం దాని మీద టైప్ చేసి కామెంటరీలోకి వెళ్తే రెఫరెన్స్ ఒక్కటి ఇస్తే చాలు, మొత్తం అంతా ఏం చేస్తుంది, గూగులే చెప్తుంది మీకు. ఎవరితో చెప్పారు, ఎవరిని గురించి చెప్పారు, ఈ వాగ్దానం ఎందుకు ఎప్పుడు నెరవేర్చబడుతుంది, ఎవరి జీవితంలో నెరవేర్చబడింది ఇట్లా అనేది గూగులే చెప్తుంది కదా. నేర్చుకోలేమా? కష్టమా? ప్రయాసపడాలి ప్రభు కొరకై. మనం ఇట్లే ఉన్నామనుకోండి, మనం ఆత్మీయంగా ఎదగలేం. మన వాగ్దానాలు నెరవేర్చబడవు. వాగ్దానం తీసుకుంటాం, ఒకవేళ ఇదే వాగ్దానం రావచ్చేమని, నేను నిన్ను ఆశీర్వదించేదను అని. అయితే మనం బైబిలే చదువుకుని ఉంటే దేవుడు ఆశీర్వదించాడు. 31వ తారీఖు వాగ్దానం తీసుకొని సంవత్సరం అంతా మందిరానికి రాకోకుండా, సంవత్సరం అంతా బైబిల్ చదవకుండా, సంవత్సరం అంతా ప్రార్థన చేయకుండా ఉంటే వాగ్దానం నెరవేర్చబడతాది అని అనుకునేది ఎవరంటే క్రైస్తవ మూర్ఖులే. నేను ఎప్పుడు చెప్పలా ఇట్లాంటి మాటలు. ఆయన వాగ్దానం తీసుకొని నెరవేర్చబడతాను నేను ఎప్పుడు చెప్పను కూడా. వాగ్దానము నెరవేర్చబడటం కోసమై కొన్ని పద్ధతులు ఉంటాయి, ఊరికే కాదని. చాలా మంది ఏంటంటే మందిరానికి రారు, వాగ్దానం ఏం చేస్తాం వాగ్దానం తీసుకొని? ఎట్లా నెరవేర్చబడుతుంది? నీవు అనారోగ్యంలోనే ఉండవు, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, నిశ్చయముగా నేను నీకు ఆరోగ్యం ఇచ్చేదనని వాగ్దానం వచ్చింది. అది నీవు పొందుకోవాలంటే, నెరవేర్చుకోవాలంటే పని చేయాలంతే. ఆయన ఏ పని చెప్తే అది చేయాలి, ఊరికే కాదు. ఇప్పుడు ఉందండి, ఇక్కడ ఒక మంచి స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చి నేను ఇక్కడ పెట్టాను అనుకో, తినాలని అనుకున్నావు, నువ్వేం చేయాలి? నువ్వు లేచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి పీస్ తీసుకోవాలా. అట్లా కాకోకుండా నేను అక్కడే ఉంటాను నా స్థానంలోనే అంటే వస్తుందా? రాదు. కాబట్టి క్రైస్తవ జీవితంలో వాగ్దానం నెరవేర్చబడటం కోసమై మొట్టమొదటిది దేవుని వాక్యం ధ్యానించాలా. దేవుడు మనతో ఏది మాట్లాడితే అదేం చేయాలా? ఆచరించాలి. రెండవ మెట్లోనికి వెళ్దాం. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్పాలంటే, దావీదు తన జీవితంలో మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం, మొదటి సందర్భం. అప్పుడు దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తా ఉన్నాడు? విచారణ చేస్తా ఉన్నాడు. అయ్యా, నా భార్యను తీసుకెళ్లారు, నా పిల్లలను తీసుకెళ్లారు, సిగ్లకు ప్రాంతం అంతా పట్టబడతా వచ్చింది, ఇప్పుడు నేను ఏం చేయాలా? నిశ్చయముగా నేను నా శత్రువులను తరిమితే పట్టుకుంటానా, పట్టుకోలేనా? దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తే దేవుడు అన్నాడు, పట్టుకుంటావు, వెళ్ళు దావీదు అన్నాడు. రెండవ సందర్భం, 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం. ఇప్పుడు దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంట? విచారణ చేసినాడు. దావీదు అడిగాడు, అయ్యా, నేను ఇప్పుడు పలానా చోటికి వెళ్ళమంటావా, యూదా పట్టణంలోనికి వెళ్ళమంటావా, వెళ్తే ఎక్కడికి వెళ్ళాలా అని అడిగాడు. మనకు క్లారిటీ ఉండదు కదా, మనం ఏం పని చేసుకోవాలా అన్నా, నేను ఏం పని చేయాలన్నా, నేను ఏం చదవాలన్నా మనకు దెర్ ఈస్ నో క్లారిటీ. ఎవరేది చెప్తే చేస్తాం. కానీ దావీదు అట్లాంటాడు కాదు, దేవుని దగ్గర విచారణ చేసే వ్యక్తి. ఆయన ఏమన్నాడు? దేవుడు ఎంత చక్కగా చెప్పాడంటే, ఈయన అడిగిన ప్రశ్నకి కరెక్ట్ జవాబు చెప్పాడు. యూదా పట్టణానికి వెళ్ళు, అందులో ఎక్కడికి వెళ్ళాలంటే హెబ్రోనుకు వెళ్ళు అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలంట? హెబ్రోన్. కాబట్టి దేవుని దగ్గర విచారణ చేయగలిగే మనసు నీకుంటే ఏ ప్రశ్న కలవరపరచదు. ఏ ప్రశ్న. దానియేలు జీవితం చూడండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దానియేలు గ్రంథం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3, 4, 5, 6 అధ్యాయాలు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు సమయం ఉన్నప్పుడు. దానియేలుకు ఎవ్వరు ఎట్లాంటి ప్రశ్నలు తీసుకొని వచ్చినా కూడా దానియేలు ఏం చెప్తున్నాడు? వారికి జవాబులు చెప్తున్నాడు. రాజుకు ఒక కళ వచ్చింది, కళ మర్చిపోయినాడు. ఇంకొక వ్యక్తికి కళ వచ్చింది, కళ మర్చిపోయినాడు. ఆ కళలన్నీ కళల భావాలతో సహా చెప్పినాడు. ఎవరు చెప్పారు దానియేలుకు ఇవన్నీ? ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. దానియేలు ఏం చేశాడంట? దేవుని దగ్గర విచారించాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం చేయాల్సింది దేవుని వాక్యం ఏం చేయాలి? ధ్యానించాలా. దేవుని వాక్యం మనకు ఏది చెబితే అది చేయాలి. రెండవది ఏంటంటే, దేవుని దగ్గరికి వెళ్ళి మనము ప్రార్థన చేయడం. నువ్వు ప్రార్థన ఎట్లా చేస్తున్నావో అన్నది దేవుడు చూడడు. నీ కాలు విరిగిపోయి ఉండొచ్చు, నీ ఒళ్ళు సహకరించకపోయి ఉండొచ్చు, నువ్వు మంచం మీద పడుకొని ఉన్నా నువ్వు చేసే ప్రార్థన మాత్రం దేవుడు వింటాడు. బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మొదటి ఎగ్జాంపుల్, పరిసయ్యుడు ఏం చేశాడంట? లూకాసు వార్త 18వ అధ్యాయంలో నిలువబడి ప్రార్థన చేసినాడు. అదే ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుని దగ్గరికి ఎట్టొచ్చినాడంట? అబ్రహాము సాగిలపడి వచ్చినాడు. ఇంకో సందర్భం ఏంటంట? అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో 10వ అధ్యాయం, పేతురు ఏం చేస్తా ఉన్నాడు? మిద్దె పైకెక్కి ప్రార్థన చేస్తున్నాడు. యాడ నుంచి ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. అయితే ఏం చేయాలా? దేవుడు వినగలిగే ప్రార్థన చేయాలా మనం. ఏంటంట? దేవుడు వినగలిగే ప్రార్థన. దేవుడు వినని ప్రార్థన చెప్తా చూడండి.
ప్రభువా నాకు ఇల్లు లేదు, పక్కింటోడు ఇల్లు కట్టుకున్నాడు, వాని ఇల్లు కూలిపోవాలా. ఈ ప్రార్థన వినడు దేవుడు. అర్థమైందండి? నువ్వు చేయొచ్చు కానీ వినడు. కొంతమంది ఏంటంటే, దేవా ఆ అమ్మాయిని తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకుని, దేవా ఆ అబ్బాయిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకుని ప్రభు, కావాలంటే 4 రోజులు ఉపవాసం ఉంటా ప్రభు, వాడే నాకు భార్యగా భర్తగా రావాలా, ఆ అమ్మాయే నాకు భార్య. ఇవి వినడు దేవుడు. నువ్వు చేయొచ్చు, నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా ఇట్లాంటివి వినడు. మరి ఏం వింటాడు అంటే, దేవా నా జీవితంలో నీ చిత్తం ఏంటో నాకు బయలుపరచయ్యా. నేను పెద్దన్నైనప్పుడు, నేను పెద్ద దానిగా అయినప్పుడు నేను నీ కొరకు ఏం చేయాలా? నన్ను నువ్వు ఎలాగో వాడుకోవాలనుకుంటున్నావు నీ కొరకై? నన్ను ఒక స్వార్థికురాలిగా వాడుకోవాలనుకుంటున్నావా? పాటలు పాడే దానవుగా లేదా పాటలు పాడే వాణిగా వాడుకుంటున్నావా? లేదంటే దేవుని మందిరంలో పరిచర్య చేసే పరిచారకుడిగా నన్ను సిద్ధపరచాలనుకుంటున్నావా? ఏం చేయాలా? ఏం చేస్తే నా ద్వారా నీకు సంతోషం కలుగుతుంది చెప్పయ్యా అని మనం చేస్తాం కదా, ఆ ప్రార్థన దేవుడు వింటాడు. రెండోది, అయ్యా నీ మందిరంలో నేను ఎట్లా ఏం పని చేయగలను, నాకు ఏదో ఒక తలాంతి ఇవ్వు అని నువ్వు చేస్తావు కదా ప్రార్థన. నీ ఆశను బట్టి దేవుడు ఒక తలాంతి ఇచ్చి నీ ప్రార్థనను ఏం చేస్తారంట, నువ్వు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఒక వాగ్దానం నెరవేర్చబడాలంటే మొట్టమొదటిది వాక్యం చదివి ధ్యానించి ఆ వాక్యము చొప్పున నడవాలా. రెండవది ప్రార్థన చేయడం. దేవుడు మనకి ఏ వాగ్దానమైన ఇవ్వని, మన చావు గురించే ఇవ్వనిలే, ప్రార్థన చేయాల. ప్రార్థన చేయాల. యెహెజ్కేలు గ్రంథం యెషయా గ్రంథం 38వ అధ్యాయం. హిజ్కియాకు ఏం రోగం వచ్చిందంట? మరణకరమైన రోగం వచ్చింది. చచ్చిపోతూ ఉన్నాడు ప్రవక్త వచ్చి. అయితే హిజ్కియా ఏం చేశాడంట? కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినాడు. మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. రెండోదిగా వాగ్దానం నెరవేర్చబడాలా, ఆత్మీయంగా ఆశీర్వదింపబడాలా అంటే మొట్టమొదటిగా చేయాల్సింది బైబిల్ చదవడం, దాని చొప్పున నడవడం. రెండోది ప్రార్థన చేయడం. మూడోది ఏంటంట? మూడోది చివరిది, మనము కరపత్రికలు తీసుకొని పోయి సువార్త చెప్పలేకపోవచ్చు కానీ మన జీవితములో దేవుని ప్రేమను చూపించాలి. ఏం చేయాలంట? దేవుని ప్రేమను చూపించాలి. ఎట్లా చూపించాలా? దేవుని ప్రేమను? ఎవరైనా పాపం ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, వారి కొరకు ఏం చేయాలా? ఇంట్లో ఉండే ప్రార్థన చేయొచ్చు, వాళ్ళకేం చెప్పాల్సిన పనిలే. ఒకరోజు దేవుడు బయలుపరుస్తాడు. ఒకరోజు అంట ఒక యవనస్తుడు ప్రార్థనే చేయడు, కానీ వాక్యము చెప్తే చాలా మంది రక్షింపబడుతున్నారంట. ఈయనకు అర్థం అవ్వలా, ఏంది సంగతి, నేను అసలు ప్రార్థన చేయను, బైబిల్ చదవను, కానీ నేను పులిపీఠం ఎక్కితే మాత్రం మంచిగా వర్తమానం వస్తూ ఉంది అని ఒకరోజు ఎందుకో ప్రార్థన చేయాలని అనిపించింది ఆయనకి. ఆ యవనస్తుడు ప్రార్థన చేస్తే ఒక ఇండ్లు చూపించాడంట. ఆ ఇండ్లు ఎట్లాంటిదంటే ఒక పూరి గుడిసె. ఆ ఇంట్లోనికి వెళ్తే ఒక వృద్ధాప్యములో ఉన్న ఒక అవ్వ ప్రార్థన చేస్తూ ఉంది. ఏమనంటే, పలానా యవనస్తుడు ఉన్నాడు ప్రభా, బలంగా వాడుకొని పరిచర్య కొరకాయని. వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ఆ ప్రార్థన విని అక్కడే ఏడ్చినాడంట. దేవా, ఎవరో నా కొరకు ప్రార్థన చేస్తున్నారా, ఇన్ని రోజులు నాకు తెలియదయ్యా, నా జ్ఞానము బట్టి నేను వాక్యం చెప్పాను అనుకున్నా, నాకున్న నైపుణ్యతను బట్టి చెప్పాను అనుకున్నా, కారణం ఇదే. దేవా నన్ను క్షమించని ఆ యవనస్తుడు అప్పుడు తనను తాను తగ్గించుకుంటూ వచ్చినాడు. కాబట్టి వాగ్దానం నెరవేర్చబడి ఆత్మ సంబంధమైన ఐశ్వర్యము, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములో మనము కూడా పాలి భాగస్వాములుగా చేయబడాలంటే మొదటిగా దేవుని వాక్యం ధ్యానించి దాన్ని చొప్పున నడవాలి. రెండవది ప్రార్థన చేయాలి. మూడవది ఏం చేయాలి? దేవుని ప్రేమను కనపరచాలి. ఈ మూడింతల అనుభవం మనలో ఉంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు బలలో పాలు పొందాలి. మోకరించండి, బలం సమీపించుదాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవా, మరి ఒకసారి స్తోత్రమయ్యా. మీ యొక్క పరిశుద్ధమైన దేవా బలను మేము సమీపించబోతా ఉన్నాము. చెప్పబడిన 3 మాటలు మా జీవితములో దేవా మేము కలిగి ఉన్నామా లేదా అన్నది నా మట్టుకు నేను, మా మట్టుకు మేము వ్యక్తిగతముగా పరీక్షించుకొని దేవా ఈ మూడింతల అనుభవము మేము కలిగి ఉన్న వారమై బలను సమీపించుటకు మీ కృపను అనుగ్రహించమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఆయన ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము,
నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడం చెప్పిన నేను. మా ప్రియ తండ్రి, మీ శరీరం నాకు సాదృశ్యమైన ఆ రొట్టెను సమీపిస్తున్నాము. దేవా, నీ యొక్క ధర్మశాస్త్రమును ధ్యానించే బిడలముగా మేము ఉన్నామా లేదా? ప్రార్థన చేసే వారముగా ఉన్నామా లేదా? నీ ప్రేమను దేవా ఇతరులకు పంచే వ్యక్తులముగా మేము ఉన్నామా లేదా అన్నది మమ్మల్ని మేము పరీక్షించుకొని దేవా, పరీక్షించుకున్న తరువాత దేవా, మీరు ఇచ్చిన సమాధానమును బట్టి మేము బలం చేరుటకు కృపను అనుగ్రహించమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపినట్లయితే ప్రభు యొక్క శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె మీకు అందించబడుతుంది. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకుని, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పాను నేను. మా ప్రియ తండ్రి, మీ రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్ష రసమును సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపినట్లయితే ప్రభు యొక్క రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్షరసం మీకు అందించబడుతుంది. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి యొక్క పర్యాయము స్తోత్రమయ్యా. ఎవరు మీ యొక్క శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె, మీ రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్ష రసములు అయోగ్యముగా పాలు పొందారు, అటు వారిని క్షమించి కరుణించము. మరి యొక్క తరుణము ద్వారా సమకూర్పులోనికి రాగలుటకు సహాయము చేయండి. మిగిలిన రొట్టె ద్రాక్ష రసం అనేకులు దేవ చేర్చబడవలసిన వారిని సూచిస్తూ ఉండగా అనేకులు రక్షణ ఆనందముతో నింపబడలాగున మీరు సహాయము చేయండి. దేవా, అట్లు బేతేలు సరిహద్దులను విశాలపరచండి. దేవ, రాజన్నం బట్టి స్తోత్రాల కుటుంబాన్ని కరుణించుము. ప్రభాస్ను తిరిగి సమకూర్చుము. మంచి ఆరోగ్యం మీరు దయచేయండి దేవా. అటు తిరిగి మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రత్యేకించి దేవా, ఆ యొక్క స్టెమ్ సెల్స్ పెరగలాగున మీరు సహాయము చేయండి దేవ. డాక్టర్లు ఇస్తున్న మెడికేషన్ ద్వారా సంపూర్ణముగా కోలుకొనుటకు మీరు అనుమతిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం దేవ. అటు శరీరాన్ని బట్టి స్తోత్రాలు, కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు దేవ. కరుణించము. కుటుంబం అంతా మీ సన్నిధానంలో కనబడుటకు మీరు చూపిన మీ కృపకై స్తోత్రాలు. చేస్తున్న పనులు తోడుగునండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి దేవా. అటు కులామక్కను బట్టి స్తోత్రాలు. కరుణించము, కుటుంబాన్ని బలపరచుము, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించము దేవా. సంపూర్ణమైన ఆరోగ్యంతో, సంపూర్ణమైన రక్షణ ఆనందంతో కుటుంబం నింపబడలాగున సహాయం చేయండి. అటు తిరిగి దేవ, అమ్మను అవను బట్టి స్తోత్రాలు. కరుణించండి, ఇరువురికి మంచి ఆరోగ్యము దయచేయండి. మీ దాసురాలు నన్ను కరుణించుము, ఇరువురిని సంపూర్ణమైన బహుమానం కొరకు సిద్ధపరచండి దేవా. మేము చేస్తున్న మా చేతి వృత్తిని మీరే స్థిరపరిచి ఆశీర్వదించి బలపరచము. అటు తిరిగి మా తండ్రి మోషమామను బట్టి స్తోత్రాలు, భాగ్యమతం బట్టి స్తోత్రాలు దేవా. శిరీషం బట్టి స్తోత్రాలు దేవా. కరుణించుము, కుటుంబాన్ని మీరే బలపరచి
దేవాత్మీయంగా స్థిరపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్న ప్రతి దాసుని మీరు కరుణించుము దేవా, మీరే బలపరచుము దేవా. అట్లు ప్రత్యేకించి ఇంకా మాకు తెలియకుండా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టండి, తాకండి, మీరే బలపరిచి మంచి ఆరోగ్యంతో వారిని నింపండి. మా దేశము, మా రాష్ట్రము, మా జిల్లాను దేవ, మా మండలం, మా ప్రాంతమును మీరే కరుణించి దేవా రక్షణ ఆనందముతో నింపుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నామయ్యా. అట్లా ఇంతవరకు మీరు చూపిన కృపకై స్తోత్రాలు. ఎవరిని మర్చిపోయినామో వారికి రెండింతల దీవెన దయచేయమని కృతజ్ఞత ఆస్తుతులతో యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. Ondina
మైనా బాబువు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెన, ఎందుక వేదన, ఉంది ఆయాతన. దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు నడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తుడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెన, ఎందుక వేదన, ఉంది ఆయాతన. దేవుడే మరచునా. ఉందిలే దీవెన, ఎందుక వేదన, ఉంది ఆయాతన. దేవుడే మరచునా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవా, మరొకసారి స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీరు చూపిన మీ కృపకై స్తోత్రాలు. చెప్పబడిన మాటలు మీరు నాలో మాలో నీరు కట్టి ఫలింపజేయండి. దేవ, మేము మా గృహములకు వెళ్తుండగా దేవా క్షేమంతోనూ సమాధానముతోనూ మీ కొరకైన నమ్మకమైన రాయబారులముగాను జీవించటకు కృపను అనుగ్రహించండి. దేవా, చెప్పబడిన ప్రతి మాట మేము ఆ మాట చొప్పున నడవగలుగుటకు మీ కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. దేవా, అట్లు ప్రత్యేకించి మా తండ్రి ఇంతవరకు మీరు చూపిన మీ కృపకై స్తోత్రాలు. దేవా, మీరు అక్కడ ఆలస్యమైతే మరి ఒక పర్యాయము మేమందరం ఇలా కలిసి మీ నామమును గణపరచే బిడ్డలముగా ఉండుటకు మీ కృపను అనుగ్రహించమని వందనములు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ మిక్కిలి వినయముతో యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.